హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. టాక్సిక్. అసలు ఈ సినిమాకి టాక్సిక్ అని పేరు ఎందుకు పెట్టారా అనే డౌట్ అయితే ఉండేది. కానీ ఈ రోజు ఈ సినిమా నుండి ఒక వీడియో సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒకరిని ప్రేమిస్తే పర్లా, ఒక ఇద్దరు ముగ్గురు నలుగురిని ప్రేమిస్తే అక్కడ ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ టాక్సిక్ అయితే మారిద్ది. అందుకోసమే ఈ సినిమాకి టాక్సిక్ అని పెట్టారా అనిపించింది. ఇంతగా ఆ పాట పేరేంటంటే మన సాగదే. మరి ఆ పాటలో ఉండేదేంటో మనకు తెలుసు కదా. అంటే ఏదో ఉంటదని మీరైతే ఊహించుకోకండి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ నాకైతే ఆ పాటలు అయితే కనపడ్డాయి. అయితే ఇప్పుడు వచ్చిన సాంగ్ పేరు మన సాగదే. అంతకు ముందు రిలీజ్ అయిన పాట ఏంటి, తబాహి అనమాట. దాంట్లో మెయిన్ గా మన యష్ గారి క్యారెక్టర్ కి అలాగే కీరా అద్వానీ గారి క్యారెక్టర్ మధ్య ఉన్న బాండింగ్ కావచ్చు, ఆ లవ్ కావచ్చు, అదంతా ఆ పాటలు అయితే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఈ రోజు రిలీజ్ అయిన పాటలో మరి ముఖ్యంగా యష్ గారి క్యారెక్టర్ కి అలాగే తారా సుతారియా గారి క్యారెక్టర్ మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళైతే చేశారు. ఈ సాంగ్ లో మేజర్ గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మనకైతే కనపడిద్ది. నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే స్టార్టింగ్ బాత్ టబ్ లో వాళ్ళిద్దరు అయితే అటు ఇటు అయితే కూర్చుంటారు. హీరోయిన్ ఏదో అడిగిద్ది, ప్రపోజ్ చేస్తావని అనుకుంటున్నాను ఏదో అంటది. అప్పుడు మామూలుగా జనరల్ గా అందరూ రింగ్స్ అయితే పెడతారు. కానీ మనోడి దగ్గర రింగ్ అయితే ఉండదు, గన్ అయితే ఉంటది. ఆ గన్నునే రింగ్ లాగా అయితే పెడతాడు. ఆ షాట్ ఏదైతే ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అదైతే చాలా ఎక్కువగా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక షాట్ ఉంది, అదైతే చూడండి. హోటల్లో కూర్చుని మన తారా సుతారియా క్యారెక్టర్ అయితే ఏడుస్తూ ఉంటది. మన యష్ గారి క్యారెక్టర్ అయితే వచ్చి ఓదారుస్తా అయితే ఉంటాడు. ఇంకా చుట్టూరు యష్ గారి రాయా క్యారెక్టర్ గ్యాంగ్ ఉన్నా సరే వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా జాలీగా అయితే ఉంటున్నారు. ఈ రకమైన సీన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఈ రకంగా ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ బాండింగ్ అయితే మనకైతే కనపడుతుంది. ఇదే తారా సుతారియా గారి క్యారెక్టర్ అంతకుముందు రిలీజ్ అయిన తబాహి వీడియో సాంగ్ లో యష్ గారు రాయా క్యారెక్టర్ ఒక ప్రశ్న అయితే అడిగిద్ది, నీలాంటోడు కూడా ప్రేమలో పడతాడా అని. మన యష్ గారి క్యారెక్టర్ అయితే ఛాన్సే లేదు అన్నట్లుగా సమాధానం అయితే చెప్తాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నది లవ్వా లేకపోతే జస్ట్ ఆ రిలేషన్షిప్ ఏంటనేది మనం సినిమాలో అయితే చూడాలి. అయితే ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య కాదు, ఈ సాంగ్ లో ఇంకొక ఇద్దరు హీరోయిన్స్ కూడా మనకైతే కనపడ్డారు. వాళ్ళే నయనతార గారు, కీరా అద్వానీ గారు అనమాట. కీరా అద్వానీ గారికి రాయా క్యారెక్టర్ కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తబాహి సాంగ్ లో అయితే మనం అయితే చూసాం. దీంట్లో కూడా లాస్ట్ షాట్ లో మనం అయితే చూసాం. ఇద్దరు ఫస్ట్ టైం చూసుకున్న సీన్ అనుకుంటా అది. మనోడైతే మై మరిచిపోయి అలా చూస్తా ఉన్నాడు. కీరా అద్వానీ గారి క్యారెక్టర్ కూడా అలాగే చూస్తానే ఉంది. అయితే మధ్యలో నయనతార గారి క్యారెక్టర్ కూడా మన యష్ గారి రాయా క్యారెక్టర్ తో కొద్ది క్లోజ్ గా అయితే ఉంది. అయితే ఆవిడ వైఫా లేకపోతే గర్ల్ ఫ్రెండా లేకపోతే సిబ్లింగా, ఈ రకమైన డౌట్స్ అయితే మనకైతే వస్తున్నాయి. ఒకవేళ సిబ్లింగ్ అయితే ఏ గొడవ లేదు, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ అయితే చూడండి, ఈ రాయా క్యారెక్టర్ ఎమోషనల్ గా తారా సుతారియా క్యారెక్టర్ తో కనపడుతున్నాడు, కీరా అద్వానీ క్యారెక్టర్ తో కనపడుతున్నాడు, ఇంకా నయనతార గారి క్యారెక్టర్ తో కనపడుతున్నాడు. మరి ఎంతమందితో రిలేషన్షిప్ లో ఉంటే ఖచ్చితంగా అక్కడ టాక్సిటీ అనేది పెరిగిద్ది. అదే ఈ సినిమాలో పెరిగి పెరిగి పెద్ద ఫైట్ లాగా మారిద్దా, అసలు ఏం జరిగిద్ది అనేది మనం సినిమాలో అయితే చూడాలి. మనోడేమో లోకల్ డాన్ లాగా గ్యాంగ్స్టర్ లాగా అయితే కనపడుతున్నాడు. కానీ చేసేవన్నీ కూడా రొమాంటిక్ పనులే మనోడైతే చేస్తున్నాడు. ఈ రకంగా మనోడు అంటే చూసిన ప్రతి అమ్మాయిని ఇష్టపడే క్యారెక్టర్ అయి ఉండాలి. అంటే అందాన్ని ఆరాధించే క్యారెక్టర్ అయి ఉండాలి. దాంట్లో నుంచి ఏమేం కాంప్లికేషన్స్ పుట్టుకొస్తాయో అదే ఈ సినిమా స్టోరీ అయి ఉండాలి. ఎందుకంటే ఈ సినిమాలో రాయా క్యారెక్టర్కి ఒక కొడుకు కూడా ఉన్నాడు, టికెట్ అని. మరి ఆ టికెట్ ఎవరికి పుట్టాడో తెలియాలంటే మనం సినిమా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ రకంగా టాక్సిక్ సినిమా నుండి ఏ రకమైన కంటెంట్ రిలీజ్ అయినా సరే దాంట్లో లేడీస్ అయితే కామన్ పాయింట్, వాళ్ళతో రొమాన్స్ చేయటం అనేది ఇంకొక కామన్ పాయింట్ అనమాట. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకైతే తెలిసిద్ది. సాంగ్ అయితే యావరేజ్ గా అనిపించింది, కానీ విత్ విజువల్స్ తో ఓకే పాట. అంటే స్టోరీతో పాటు వెళ్ళే పాట కాబట్టి వింటాక అంత ఎదుగైతే అనిపించవు. సినిమాతో పాటు చూసిన తర్వాత అయితే ఎక్కుది. ఓవరాల్ గా క్వాలిటీ సినిమాని వీళ్ళైతే తీశారు. అది ఏ రకంగా జనాలకి కనెక్ట్ అయ్యిద్ది అనేది మనం అయితే రాబోయే రోజుల్లో మనకైతే తెలిసిద్ది. మరి అదనమాట మ్యాటర్.
మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.